విజయబాబు గారు చెప్పండి ఫస్ట్ అన్నీ ఒక్కొక్కటి సంక్షిప్తంగా ముందుకు వెళదాం. ఈ రియల్ ఎస్టేట్ హైదరాబాద్లో తగ్గిందనే వార్త వచ్చింది. అలాగే కేటీఆర్ గారు విమర్శలు, విశాఖపట్నం ఆంధ్రలో సైతం ఆ పరిస్థితి ఉండటం ఏమంటారు? కారణం ఏంటి? ఫ్యూచర్ సిటీ పేరుతోటి ఇదంతా జరుపుతున్నారని చెప్పి కేటీఆర్ ఆరోపణ. సంక్షిప్తంగా దాని మీద వ్యాఖ్యానిస్తారా? అంటే నాకున్న సమాచారం కూడా వాస్తవేనండి. నిజానికి జనం దగ్గర అయితే డబ్బులు ఉన్నాయి, డబ్బులు లేకేం కాదు. గతంలో ఒక రెసిషన్ టైంలో డబ్బులు లేక అప్పుడు ఆ టైంలో బాగా వెనకబడింది రియల్ ఎస్టేట్. కానీ ఇవాళ పెట్టుబడి పెట్టినా కూడా ఆ డబ్బులు ఏమైపోతాయో, అసలు ఏది క్లియర్ టైటిల్ కాదు, ఏది ఆక్యుపై చేస్తారు, ఏది పగల కొడతారు అనేటువంటి ఒక ఆందోళన చాలా ఇదిగా ఉంది బికాస్ ఆఫ్ ఈ హైడ్రా డ్రామా వల్ల. దానివల్ల ఏంటంటే చాలా శరవేగంగా పెరగాల్సినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం తెలంగాణలో పూర్తిగా కుంటుపడింది అనేటువంటిది వాస్తవం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే విశాఖపట్నంలో కూడా చాలా శరవేగంగా సాగిందండి అప్పట్లో రియల్ ఎస్టేట్. మరి ఇప్పుడు ఇవాళ అక్కడ కూడా ఎవరు కొనేటువంటి పరిస్థితి లేదు. మరి నా ఎంక్వైరీలో ఏంటంటే జనం దగ్గర డబ్బులు లేవు అంటే ఇటువంటి మదుపుదారుల దగ్గర డబ్బులు అయితే ఉన్నాయి, కానీ పెట్టుబడి పెట్టడానికి వెనకాడుతున్నారు. మరి ఇదే రకమైనటువంటి డెవలప్మెంట్, ఏ రకమైనటువంటి సంపద సృష్టి మనకైతే తెలియదు. సంపద సృష్టి అంటే కేవలం ఆ క్వార్టరీ వరకు వాళ్ళు మాత్రం రోజు కోట్లాది రూపాయలు సంపాదించుకుంటున్నారు. బహుశా అదే సంపద సృష్టి అని తృప్తి పడుతున్నారు. అమరావతిలో పెద్ద ఎత్తున అమరావతిలో వేల కోట్లు తీసుకొచ్చి ఖర్చు పెడుతున్నారు, అక్కడ కూడా లేవట్లేదు అనేది టాక్. దానికోసం హైప్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని మనం అసలు కామెంట్ చేయటమే అనవసరం అండి. అదేంటంటే ప్రకృతి డిసైడ్ చేస్తుందండి, మనం తొందరపడక్కర్లా. వాళ్ళు ఏంటంటే సంపాదించుకోవడానికి వాళ్ళ కాంట్రాక్టర్లు, వాళ్ళ షేర్ హోల్డర్స్ వాళ్ళు మాత్రం చాలా శరవేగంగా పనులు నిర్వహిస్తున్నారు. ఇది ఎంతవరకు వచ్చి ఉందంటే నిపుణులు సైతం అది అక్కడ సూటబుల్ కాదని చెప్పినా ఒక పట్టుదలతో వాళ్ళ కోసం, వాళ్ళ యొక్క సంక్షేమం కోసం, సౌభాగ్యం కోసం వాళ్ళు చేసుకుంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేటువంటిది గతంలో ఇటీవలే మనం చూసాం. వరదల పరిస్థితి ఏమైంది అనేది మనకి కృష్ణా జిల్లా ఏంటి, కృష్ణా జిల్లా మట్టి ఏంటి, ఆ ప్రాంతాలు ఏంటి, ఆ వాతావరణం ఏంటి, ఇవన్నీ కూడా మనకి తెలుసు. కాబట్టి మనం శాపనార్థాలు పెట్టడం అనవసరం. నేచర్ విల్ డిసైడ్ అండి. అంటే ఓవరాల్గా ఇక్కడేమో ఫ్యూచర్ సిటీ అని రేవంత్ రెడ్డి గారు అడావుడి చేస్తుంటే అక్కడ ఆయన అమరావతిని అడావుడి చేస్తున్నారు. గ్లోబల్ సిటీగా డెవలప్ ఒక దశలో ఏమైంది, బెంగళూరు కంటే కూడా శరవేగంగా హైదరాబాద్ డెవలప్ అవుతా ఉంది గ్లోబల్ సిటీగా అని చెప్పి అన్నారు. నిజానికి అట్లాగే మనకు ఒకప్పుడు మీకు తెలియదే ఉంది, ఒకప్పుడు ఈ పాష్ ఏరియా అంటే బంజారా హిల్స్ నుంచి జూబ్లీ హిల్స్ నుంచి మాదాపూర్ నుంచి నెక్స్ట్ మళ్ళీ ఫేజ్ ఎక్స్టెండ్ అయింది. అది చూస్తే దాదాపుగా అసలు మనం న్యూయార్క్లో ఉన్నామా, హైదరాబాద్లో ఉన్నామా అనేటువంటి ఆలోచన వచ్చేటువంటి విధంగా దాన్ని మళ్ళీ వేరే వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు. కాదండి, సహజ సిద్ధంగా అది డెవలప్ అవుతూ వెళ్ళింది. అలాంటి డెవలప్మెంట్ ఒక్కసారిగా ఇవాళ కుప్పకూలిపోయి చాలా చోట్ల అనేక అపార్ట్మెంట్లు కూడా కొనాలా వద్దనేటువంటి స్థితిలో ఖాళీగా ఉన్నాయండి. పూర్తి అయినటువంటి కన్స్ట్రక్షన్స్ కూడా. కోవిడ్లో పరిస్థితి ఏ విధంగా అయితే ఉందో ఇంచుమించు ఇవాళ హైదరాబాద్లో పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. అండ్ ఈక్వల్ టు విశాఖపట్నంలో కూడా శరవేగంగా సాగినటువంటి రియల్ ఎస్టేట్ ఇది ఇవాళ మొత్తం స్తబ్దుగా ఉందనేటువంటిది వాస్తవం. ఇది రైట్. మరి ఈలోగా మరి ఫ్యూచర్ సిటీ అంటున్నారు, అది బాగా డెవలప్ అయితే సంతోషమే. కానీ మరి ఈలోగా ఈ కేటీఆర్ ఏమో తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు సీఎం గారి మీద. మరి దాని మీద కాంగ్రెస్ ఎట్లా స్పందిస్తుందో చూద్దాం. ఇక సుధాకర్ బాబు గారు మీరు చెప్పండి, రెడ్ బుక్ వ్యవహారం జాతీయ స్థాయికి కూడా వెళ్ళిపోయినట్లుంది. ఆయన సుబ్రహ్మణ్య స్వామి గారు ఏకంగా సిబిఐకే ఉత్తరం రాశారు. మరోవైపు నిన్న తునిలో జరిగినటువంటి అరాచకం మీ పార్టీకి మెజారిటీ ఉన్నప్పుడు కూడా వాళ్ళని వెళ్ళనివ్వకుండా పోలీసులే అడ్డం పట్టడం, పోలీసులే వాళ్ళకి రక్షణ కల్పించకపోవటం, పోలీసులే కిడ్నాప్లు సహకరించడం, ఏమిటి పరిస్థితి? వీటన్నిటి మీద మీ కామెంట్ ఏమిటి? గుడ్ మార్నింగ్ అండి మీకు, విజయబాబు గారికి. ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూనీ చేయబడింది అని చెప్పడానికి నిన్న జరిగిన ఒక సాధారణంగా జరగాల్సిన మున్సిపల్ ఉప చైర్మన్ ఎన్నికలలో తుని, పిడుగురాళ్ల మరియు ఉత్తరాంధ్రలోని ఒక మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికలలో పూర్తిగా పరాకాష్ఠకు చేరింది పోలీసుల యొక్క వైఖరి. సరే, కూటమి ప్రభుత్వం దొడ్డిదారిన వైస్ చైర్మన్ పదవిని చేజిక్కించుకొని ఏం సాధించాలనుకుంటుందో మనకైతే అది అర్థం కాదు. మనం దాన్ని ఏ కోణంలో చూసినా అసలు అది
ప్రజాస్వామ్యంలో జరగాల్సిన కోణాల్లో ఏదీ జరగటం లేదు. అయితే పోలీసులు వాళ్ళు చట్టాన్ని కాపాడాల్సిన వాళ్ళు, న్యాయాన్ని కాపాడాల్సిన వాళ్ళు, ప్రజా భద్రతనివ్వాల్సిన వాళ్ళు అధికార పార్టీకి పూర్తిగా తొత్తులుగా మారిపోయారు అనేది మా వాదం. తొత్తులుగా మారిపోవటంలో పోటీలు పడుతున్నారు. అంటే వాళ్ళ 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 పోస్టింగ్ల కోసమో, లేకపోతే ప్రమోషన్ల కోసమో, లేకపోతే వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రజల యొక్క కనీస హక్కులను కాలరాస్తున్న సందర్భంలో ఈ రాష్ట్రం పూర్తిగా అదుపు తప్పిపోయింది. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక పద్ధతి ప్రకారం రాజకీయాలు చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ, మా నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఎలాంటి అభ్యంతరం లేదు. వాళ్ళకి మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు, వాళ్ళు పరిపాలించాలి. మేము ప్రతిపక్ష పార్టీగా వాళ్ళు చేసే తప్పులను ఎత్తి చూపించాలి. కానీ ఒక మున్సిపాలిటీలో వైస్ చైర్మన్ పదవి, చైర్మన్ ఇప్పటికే మావాడే ఉన్నాడు, వైఎస్ఆర్సీపీ వాళ్ళే ఉన్నారు. కాలపరిమితి ఇంకో సంవత్సరం కాలం ఉంది. ఈ సంవత్సర కాలంలో ఈ ఉప చైర్మన్ యొక్క విషయంలో ఇంత రాద్ధాంతం చేసి, ఇంత రౌడీజం చేసి, గుండాగిరి చేసి, వాళ్ళ కిడ్నాపులు చేసి, భయభ్రాంతులను చేసి, వాళ్ళు కోరం కానికుండా ఎన్నికలను అడ్డుకొని ఎందుకు ఇలాంటి డ్రామాలు క్రియేట్ చేస్తున్నారో, ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు అని అంటే కేవలం కూటమి ప్రభుత్వం యొక్క ఘోర వైఫల్యం. అంటే ఎన్నికలలో ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చలేకపోగా ఇలాంటి వాతావరణాలన్నింటినీ సృష్టించటం, నిన్న వంశీ గారు అరెస్ట్ కానివ్వండి, ఇవన్నీ కూడాను తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఒక పథకం ప్రకారం, ఒక స్క్రిప్ట్ ప్రకారం ఈరోజు ఏం చేయాలి, ఈరోజు మీడియాకి ఏం పంపాలి, రేపు ఏం పంపాలి అని ఒక 15 రోజుల పాటు కార్యాచరణను వాళ్ళు తయారు చేసుకొని దాని ప్రకారమే జరుగుతున్నట్టుగా ఉంది. రెడ్ బుక్ రాజ్యాంగం తెస్తానన్నాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన ఒక్క మాట బట్టలు ఊడదీసి అనే పదాన్ని కొన్ని వేల లక్షల సార్లు లోకేష్ గారు వారి పాదయాత్రలో ప్రజల మధ్యలో మాట్లాడారు, భయంకరంగా మాట్లాడారు. ఒరే ఫూల్ అనే పదాన్ని ఆనాటి ముఖ్యమంత్రి గారైన జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడారు. స్వయానా చంద్రబాబు నాయుడు గారు నీ అంతు చూస్తాం, పోలీసుల్ని మీ అంతు చూస్తాం, తోలు తీస్తాం అని ఆయన అన్నారు. పవన్ కళ్యాణ్ గారు అయితే తొక్క తీసి నార తీస్తాను, నా సంగతి మీకు తెలియదు నేను అని ఆయన అంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే పోలీసుల మీద మీరు మాట్లాడిన భాష, మీరు ప్రయోగించిన పదజాలం ఒక్కసారి గుర్తు చేసుకోమని చెప్పి అంటున్నాం. ఈరోజు వాళ్ళు పోలీసు వాళ్ళు అయ్యే మొఖాలు, అయ్యే జగన్ గారికి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద, ఆ చంద్రబాబు నాయుడు గారు ఉపయోగించిన భాష మీద ప్రెస్ మీట్లు పెట్టారు. సుబ్రహ్మణ్య స్వామి గారు రాయటం అంటే అదొక బాధ్యతాయుతమైన పౌరుడిగా భారతదేశంలో హక్కులకు పూర్తిగా భంగం కలుగుతున్నప్పుడు, రాజ్యాంగాన్ని పూర్తిగా తొంగలో తొక్కినప్పుడు ఆయన అనేక మార్లు ఈ దేశంలో చక్కటి మంచి నిర్ణయాలకు కారకులయ్యారు, అనేకమైన మంచి తీర్పులకు కూడా కారకులయ్యారు. వారు ఆ విధంగా రెడ్ బుక్ రాజ్యాంగం అనే దాన్ని ఆంధ్రప్రదేశ్లో చాలా చక్కగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. వాళ్ళు అంతకుమించి ఏది వాడట్లేదు కేసీఆర్ గారు. కేవలం ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులను, ఎమ్మెల్యేలను భయభ్రాంతులు చేయటం, వాళ్ళ వైపు తిప్పుకోవటం, లేకపోతే గ్రామాల నుంచి తరిమి వేయటం, గ్రామ బహిష్కరణ చేయటం, అక్రమంగా కేసులు బయనించటం అనేది వాళ్ళ యొక్క రాజ్యాంగంలో వాళ్ళు రచించుకున్నటువంటి సిద్ధాంతాలు. కానీ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు, ప్రజలకు అన్నీ తెలుసు. నేను వంశీ గారి కేసు గురించి కూడా మీ దృష్టికి తీసుకురావాలి. మీరు ఇప్పుడే చెప్పమని చెబుతాను, మళ్ళీ జగన్ గారి ఇష్యూ వచ్చినప్పుడు మాట్లాడదాం. జగన్ గారి స్పీచ్, ఆయనకి ప్రజల్లో వస్తున్న తిరుగుబాటు, వీటన్నిటి గురించి మాట్లాడదాం. మళ్ళీ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. ఇంకా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఈ ఇష్యూస్ సంక్షిప్తంగా మాట్లాడుకుంటే వెళ్ళి ఫైనల్గా ఒక అరగంట సేపు దాని గురించి మీరు డైరెక్ట్గా మాట్లాడదాం. తాడికోన నుంచి పుల్లయ్య నాయుడు గారు, తాడికోన నుంచి. నమస్కారం, మాట్లాడండి సార్. మీ వాయిస్ నాకు వినపడుతుంది, మీరు బాగానే వినపడతా ఉంది. ఓకే, అందరికీ నమస్కారం అండి. నమస్కారం. నిన్న లోకేష్ గారు తీర్థ పుణ్యస్నానాలు ఎలా ఉన్నాయంటే అండి, 100 ఎలకలు తిన్న పిల్లి అట్లాంటి వాడు దయచేసి. నో అది పుణ్యం చేసుకోవడానికి వెళ్తున్నావు, పాపాలు చేయొద్దా అని చెప్పండి, అంతేగాని అట్లాంటి చెప్పమండి. అట్లాంటి సామెతలు, అనవసరమైన సామెతలు వాడొద్దు. సారీ. ఓకే, చెప్పండి. వాళ్ళ అభిమానులు ఇంతవరకు ఎలకతారు, ఎప్పుడు సీఎం అవుతారనే లెక్కలో ఉన్నారండి ఇంతవరకు. అదే ఇప్పుడు ఈ వీసీల దాంట్లో కూడా సీఎం కాదంట, లోకేష్ సార్ కసరత్తు చేశాడని చెప్పి ఆయన ప్రకటనలు చూసి ఆయన పొగడతారు చూస్తే ఇంకా అసలు
ఆయన సీఎం అయ్యే ఉద్దేశం లేదనే నిర్ణయానికి వచ్చేసారండి. రైట్. తర్వాత ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలని సుప్రీంకోర్టు సుమోటోగా ఏంటి తీసుకోవట్లేదో అర్థం కావట్లేదండి. రైట్. నిన్న హైకోర్టు వారు గట్టిగానే మాట్లాడారు. మన విజయబాబు గారు చెప్పండి, హైకోర్టు నిన్న చేసిన గట్టి వ్యాఖ్యలు ఏమిటి? లోపలేసి కొట్టడం ఇవి తప్ప ఏమైనా చేస్తున్నారా అని అడిగిన తీరు, అట్లాగే దానికి తగ్గట్టుగానే నిన్న తునిలో జరిగిన వ్యవహారం, ఇవన్నీ చూస్తే ఈ రెడ్ బుక్ దేశవ్యాప్తం అయిపోయిందా? ఇప్పుడు టెస్లా వచ్చేస్తుందని చెప్పారు. టెస్లా కూడా రావడం, మరి ముంబై సబర్బన్ ఏరియాలోనే ఉద్యోగాలు ఉండేవాళ్ళు రావాలని అడుగుతున్నారట. ఏమిటి ఇది రెడ్ బుక్ ఎఫెక్ట్ దేశవ్యాప్తం చేశారా? హైకోర్టు వారు ఇప్పటికి గత కొద్ది రోజులుగా చేస్తున్న దానికి మనం బోటి వాళ్ళం అయితే ధన్యవాదాలు చెప్పాలేమో అనిపిస్తాను. ఖచ్చితంగానండి. సుప్రసిద్ధ న్యాయ కోవిదులు మాజీ ఎంపీ అయినటువంటి సుబ్రహ్మణ్య స్వామి గారు చాలా విస్పష్టంగా చెప్పారు, ఆంధ్రప్రదేశ్లో కాన్స్టిట్యూషన్ బ్రేక్ డౌన్ అయిందని. ఇంకా అంతకుమించి ఏముందంటే, ఇది ఆయన చెప్పింది ఏంటంటే దేశవ్యాప్తంగా కూడా ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి బార్బేరియన్ కల్చర్ అనేటువంటిది ఉంది. రాజ్యాంగాన్ని దైవ సాక్షిగా మేము పక్షపాతం లేకుండా పరిపాలిస్తామని దేవుడి మీద ప్రమాణం చేసినటువంటి నేతలు ఈ రోజున ఏ విధంగా మహాకవి శ్రీశ్రీ చెప్పినట్టు బీభత్సరస ప్రధానం పిశాచగణ సమవాకారం అంటే అది చదువుకున్నాం కానీ ఇవాళ ప్రత్యక్షంగా కళ్ళారా చూస్తున్నామండి. ఈ పిశాచగణ సమవాకారం, ఈ బీభత్సం ఇదంతా కూడా చాలా స్పష్టంగా రాజ్యాంగానికి ఎన్ని రకాలుగా తూట్లు పొడుస్తున్నారు అనేదాన్ని సుబ్రహ్మణ్య స్వామి గారు చెప్పారు. తర్వాత నాకు సంతోషకరమైంది ఏంటంటే, దీనికి సంబంధించి ముందుగా నేను చొరవ తీసుకున్నప్పుడు అప్పటికి ఇంకా ఇంతగా జనాలకి ప్రపంచానికి తెలియనటువంటి దీంట్లో, కానీ ఏ న్యాయస్థానం తలుపైతే నేను తట్టానో ఇవాళ అటువంటి గౌరవ న్యాయస్థానం చాలా స్పష్టంగా కామెంట్స్ చేసింది. అంటే మొత్తంగా ఈ వ్యవహారం అంతా కూడా అటు న్యాయ కోవిదులు గమనిస్తున్నారు, ఇటు న్యాయమూర్తులు గమనిస్తున్నారు, ఇటు సమాజం కూడా గమనిస్తున్నటువంటి పరిస్థితి. ఇది డెఫినెట్గా వీళ్ళు అనుకుంటున్నట్టుగా మన ఇష్టారాజ్యం మనం ఏం చేసినా కూడా చెల్లుతుంది అనుకుంటే సరిపోదు. ఇందాక ఆయన ఎవరో కాలర్ కూడా చెప్పబోయిందని మీరు అన్నారు, అదేం తప్పేం కాదు. ఏంటంటే పాపాలన్నీ కూడా చేసి గంగలో 3 మునకలేస్తే పాప ప్రక్షాళన జరుగుతుందన్న చందంగా, మామూలుగా దైవత్వం అంటే ఏంటంటే న్యాయానికి అక్కడ గంగలో మునిగి తిరోధకాలు వదులుతున్నారని నా బాటు వాళ్ళకి అనిపించింది. భక్తిభావంతో వాళ్ళు మునుగుతున్నారు అనుకోలే నేను. ఒకవైపు ఏమో చేతులు రక్తసిక్తం అవుతూ ఉంటే, ఒకవైపు మనసంతా కూడా కాలుష్యం అవుతూ ఉంటే, ఒకవైపు వ్యవహారాలు చేష్టలన్నీ కూడా అవినీతి పంకిలం అవుతూ ఉంటే, ఈ పంకిలాన్నంతా కడిగేసుకోవడానికి అన్నట్టుగా ఆ మహాకుంభమేళాకి వెళ్ళి 3 మునకలేస్తే సరిపోతుందంటే మానవత్వం ఏమవుతుందండి? మానవత్వాన్ని చంపేస్తున్నారు కదా, ధర్మాన్ని చెరపడుతున్నారు కదా. ఇంత మహిళ ఇందాక చూసారు, ఆ గర్భిణి అమ్మాయి పాపం ఎంత రోధిస్తుందో చూడండి. ఆ రకమైనటువంటి రోదనలు, వేదనలు ఇవన్నీ కూడా ఎవరండి దానికి మూలకారకులు చేసి ఇవాళ వెళ్ళి గంగలో చాలా పవిత్రంగా మునకలేసి మీరు మీ కుటుంబ సభ్యులు పవిత్రంగా మీరు ఆనందంగా పూజలు చేసుకొని, లేకపోతే ఏదో కార్యక్రమాల్లో సంగీత కార్యక్రమాల్లో మీరు ఆనందకేళిలో మునిగితే ఉంటే జనాల్ని కాల్చుకు తింటున్నారు, జనాల్ని వేధించుకు తింటున్నారు. ఒకవైపు పేదవాళ్ళని కానీ, లేదంటే విద్యావంతులని కానీ, కాదంటే రాజకీయ నాయకులని కానీ, మహిళలని కానీ, గౌరవప్రదంగా పాపం ఇంటి పట్టుకుని ఉన్నటువంటి మహిళలను కూడా రోడ్డు మీదకి ఈడుస్తున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ మరి చేసి గంగలో మునకేస్తే సరిపోతుందండి? అన్యాయం కదా, ఇది దారుణం కదా. కాబట్టి అతను ఆయన చెప్పబోయినది కూడా తప్పు కాదు అని నేను అనుకున్నాను. నాకు కూడా అదే భావన కలిగింది. అంటే అట్లా కాదు, అనవసరమైన సామెతలు. యాక్చువల్గా నిన్న నేను దాని మీద నడిపాను. అయ్యా లోకేష్ గారు, పాపాలు చేస్తూ పుణ్యం కోసం వెళ్తే పుణ్యం వస్తుందా? పుణ్యం చేసుకుని పుణ్యం స్నానానికి వెళ్తే మంచిది కదా అని నిన్న కూడా చర్చ నడిపాము. కాకపోతే అనవసరమైన సామెతలు మాట్లాడకూడదనే ఉద్దేశంతో చెప్పాను. దాన్నే ఈ ఛద్మ వేషధారులు అని చెప్పని అనేది పదే చెప్పేది. అందుకనే చేసేదన్నీనేమో దుర్మార్గపు పనులు, మళ్ళీ అక్కడికి వెళ్ళి శివ పూజలు చేస్తా ఉంటే ఎలా సరిపోతుందండి అది? రైట్. ఆచరణలో కదా ఆ ధర్మం అనేటువంటి దాన్ని ఆచరణలో ఉంచాలి. మీకు ప్రజలకు అవకాశం ఇచ్చారు, ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకోకుండా మేమే ఈ భూమికి అధినాథనం, మేమేం చేసినా చెల్లుతుంది, మా అధికారానికి తిరుగులేదని చెప్పని అధికార దండం పట్టుకొని జనాలకు దండాలు పెట్టి ఓట్లు వేయించుకొని ఇవాళ ఆ దండంతో జనాలని భరతం పడతామని చెప్పనంటే ఈ రోజు తిరుగుబాటు మొదలైంది. అందుకనే ఖచ్చితంగా
మీకు చెప్తారు కదా, అణిగి మణిగి ఉన్న జనం ఒక్కొక్కరు ఒక అగ్నికణం అని చెప్పని, మొన్నటి వరకు వైసీపీ అంటే అమ్మ బాబోయ్ అని చెప్పని నాయకులు సైతం తలదాచుకున్న పరిస్థితి మనం చూసాం కొద్ది కాలం మాత్రమే. వాళ్ళందరినీ కూడా నిద్ర లేపి ఇవాళ ఇంతకంటే పోయేదే ఉంది. నిన్న చూశారు కదా కొడాలి నాని మాటల్ని, అది అతనికి ఒకటికి సంబంధించింది కాదు. ఏం చేస్తారు మీరు ఇంతకంటే ఏం చేస్తారు? ఒక నెల రోజులు జైల్లో పెడతారు, లేదా నందిగం సురేష్ లాగా 3 నెలలు జైల్లో పెడతారు. అంతిమంగా న్యాయం అనేది గెలుస్తుంది కదా. ఆ తర్వాత వాళ్ళంతా ఏమవుతారండి, కరుడు కట్టినటువంటి సైనికులుగా తయారవుతారు. అమ్మాయి ఎవరు పాపం చిన్నపిల్లల్ని, దంపతులు ఇద్దరిని ఊరూరా తిప్పారు కదా, చిన్నపిల్లల్ని గాలికి వదిలేసి. రేపు ఆ చిన్నపిల్లలు కూడా పెరిగిన తర్వాత వాళ్ళ మనస్తత్వం ఎలా తయారవుతుందండి? వీళ్ళ పరిస్థితి బయటకు వచ్చిన తర్వాత జైల్లో లెక్కేసుకున్నటువంటిది ఎలా తయారవుతుంది? వీళ్ళందరూ ఏమవుతారు? ఒక మిలిటెంట్ ఫోర్స్ కింద తయారవుతారు. అదే జరుగుతుంది ఈ రోజున. అందుకని అణచివేత అనేటువంటిది ప్రజాస్వామ్యంలో, స్వేచ్ఛాయుత ప్రపంచాల్లో అణచివేత అనేటువంటిది కుదరదు. ఎంతగా అణిచివేస్తే అంతగా పైకి లేస్తారనేటువంటిది మాత్రం వాస్తవం. అందుకని వీళ్ళు చేస్తున్న పని, ఈ గంగలో మొనకలు ఇవన్నీ కూడా కేవలం నిజంగా వాళ్ళకి భక్తి భావం ఉంటే ఇన్ని దుర్మార్గాలకి, ఇన్ని అరాచకాలకి వీటికి పాల్పడరండి. అందుకే కాదు అక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నేను రెడ్ బుక్ బ్రహ్మాండంగా అమలు చేస్తున్నానని చెప్పాలి, అంతవరకు సంతోషిద్దాం. అయితే సుబ్రహ్మణ్య ఇప్పుడు ఆ షో పుట్టప్ అంతా ఏంటంటే ఒక్కొక్కళ్ళు ఒక రకమైనటువంటి షో పుట్టప్. దాన్ని సంస్కృతంలో మీకు చిన్న ఇది ఉంది కొటేషన్, ఏనకేన ప్రకారేణ ప్రసిద్ధ పురుషో భవేత్ అని చెప్పని. ఏదో రకంగా పాపులారిటీ సంపాదించాలి అంటే ధర్మం చేసి మంచి పనులు చేసి పాపులారిటీ కాదు, ఏదో ఒక విన్యాసాలు చేసి, వికారమైనటువంటి విన్యాసాలు, అకారణమైన విన్యాసాలు చేసి పాపులారిటీ సంపాదించాలి, న్యూస్లో ఉండాలనేటువంటిది వాళ్ళ భావన తప్ప నిజంగా భక్తి భావంతో ఉండేటువంటి వాళ్ళు భక్తులు ఇలాంటి పనులు చేయరండి. సుబ్రహ్మణ్య స్వామి గారు చెప్పినట్టుగా భారతదేశం మనకు ప్రసాదించిన రాజ్యాంగం పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో భ్రష్టు పట్టిపోయింది అనేది వాస్తవం. హైకోర్టు వారు నిన్న కూడా గట్టిగా మాట్లాడటం కూడా అది డెఫినెట్ గా దానికి మరింత వాళ్ళకి వాస్తవాలు తెలుస్తాయి. తెలిసిన తర్వాత దీనికి వాళ్ళు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. రైట్. సుధాకర్ గారు రాజమండ్రి నుంచి. సుధాకర్ గారు నమస్కారం, మాట్లాడండి. గారు మీకు ప్యానలిస్టులకి నమస్కారం. ఇప్పుడు నాకు ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి గారు ఈ సిబిఐకి వారు లేఖ రాయడం అనేది చాలా మంచి పరిణామం. అలాగే హైకోర్టు వారు కూడా, గౌరవ హైకోర్టు న్యాయమూర్తులు కూడా ఈ విషయాల మీద వారి ఆగ్రహం పోలీస్ డిపార్ట్మెంట్ వ్యక్తం చేస్తున్నారంటే పోలీస్ డిపార్ట్మెంట్ అంత అధ్వాన్నమైన పరిస్థితుల్లో పనిచేస్తుందనే తెలుస్తుంది. ఇక్కడ విజువల్స్ లో కనబడుతున్నాయి. వీళ్ళు ఎవరు వృద్ధులు లేదు, ఈ కుర్రాళ్ళు లేదు, వాళ్ళు పోలీసులని ఎందుకు అలా బెదిరిస్తుంటే వీళ్ళు ఎందుకు సంయమనం పాటిస్తున్నారు అంటే వీళ్ళకి శక్తి లేక ఏంటి అనేది. ఇక రెండోది ఒక మాట అండి, విజయబాబు గారిని మాజీ ఎమ్మెల్యే గారిని కూడా నేను మాట్లాడుతున్నాను, వారికి చెబుతున్నాను, అడుగుతున్నాను నేను వారిని. సార్ ఈ విషయాల మీద హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ, విమెన్ కమిషన్ కానీ, ఇటువంటి కమిషన్స్ కి మనం వెళ్ళడానికి ఏమీ అవకాశం వెళ్ళకపోవడం ఏం కాదు. నిన్న కంప్లైంట్ ఇచ్చామండి. ఎలక్షన్స్ లో తెలుగుదేశం పార్టీ వైఖరి మీద మా పార్టీ తరఫున కంప్లైంట్ ఇచ్చాం ఎన్నికల కమిషన్. చెప్పండి. భయభ్రాంతులు చేయటం, ఘోరం కానికుండా. మన రాజమండ్రిలో ఒక టీచర్ని అర్ధనగ్నంగా అకారణంగా అరెస్ట్ చేసి జైల్లో కూర్చోబెట్టారు ఎస్సీ సంబంధించినటువంటి వ్యక్తిని. దాని మీద హ్యూమన్ రైట్స్ కమిషన్ వెళ్ళారు. హ్యూమన్ రైట్స్ కమిషన్కి వెళితే ఎంత మ్యానిపులేషన్ అంటే మీకు ఇప్పుడు సేమ్ ఈ వంశీ కేసులో అతన్ని ఏ విధంగా అయితే చేశారంటే అధికారం అనేటువంటిది చేతిలో ఉన్నప్పుడు దాన్ని ప్రాపర్గా వినియోగించకపోతే అతన్ని దానికి సంబంధించి వాళ్ళు ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే అతనే బట్టలు దించేసుకున్నాడు, అతనే అసభ్యంగా ఫిమేల్ కానిస్టేబుల్ అదే పోలీసు దగ్గర ఇదిగా ప్రవర్తించాడు, మా దగ్గర ప్రాపర్ ఇవి లేవు, ప్రైవేటు వీడియోలు తప్ప మా దగ్గర ఇవి లేవు అని టోటల్గా దాన్ని రివర్స్ చేసి అతని మీదే చేసిన పరిస్థితి అండి. కాబట్టి వ్యవస్థ న్యాయబద్ధంగా గనక నడుచుకోకపోతే వాళ్ళు ఎలాగైనా దాన్ని మ్యానిపులేట్ చేయగలుగుతారు అనడానికి ఆ సంఘటన. తాజాగా ఈ వంశీ కేసులో అతను రెండో రకమైనటువంటి వాంగ్మూలం ఏమిటో ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. కాకపోతే ఏంటంటే అంతిమంగా ఇవేమి నిలబడేవి కాదండి, తాత్కాలికంగా మాత్రం ఖచ్చితంగా కొంత డ్యామేజ్ జరుగుతుంది. కానీ ప్రజాబలం ముందు ఇవన్నీ ఏదో ఒక రోజు వీగిపోక తప్పదు. రైట్. ఇక జగన్ గారికి వచ్చిన జనాదరణ
అలాగే కొడాల నాని వంటి వారు కానీ, సుధాకర్ బాబు లాంటి వాళ్ళు కానీ జగన్ గారి గట్టిగా నిలబడుతున్న తీరు, వీటన్నిటి మీద చర్చలోకి వెళ్ళడానికి ముందుగా విశ్వవిద్యాలయాలకు సంబంధించి కూడా ఒక ఆసక్తికరమైన వార్త ఉంది. అదేంటంటే లోకేష్ గారే కసరత్తు చేశారంట చంద్రబాబు గారి కంటే కూడా. దాంట్లో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం 3 బీసీ, 1 ఎస్సీ, 1 ఎస్టీ, 2 కమ్మ, 1 కాపు, 1 బ్రాహ్మణ్ ఇట్లా ఇచ్చారట. సామాజిక సమతుల్యం బాగా జరిగిందని బిళ్ళబ్బాబాయి, ఈనాడు, ఆంధ్రజ్యోతి వాళ్ళు చాలా ప్రముఖంగా రాసుకున్నారు. నిజంగానే జరిగిందా? నిన్ననే డిఎస్పీ పోస్టింగ్లు జరిగి 90 మందిని పక్కన పెడితే 90 మందికి పోస్టింగ్లు ఇస్తే ఒక్క రెడ్డికి కూడా ఇవ్వలేదన్నారు. మరి ఇక్కడ ఈ వీసీల్లో కూడా ఒక్క రెడ్డికి కూడా ఇవ్వకుండా జాగ్రత్త పడ్డారా, లేకపోతే ఇది కరెక్ట్గానే చేశారా? దీని మీద కూడా కామెంట్ అడిగిన తర్వాత జగన్ గారి ఇష్యూలోకి వెళ్దాం. మొత్తం లోకేష్ హవా నడుస్తోందా? పాపం చంద్రబాబు గారిది ఏమి లేదా? సుదీర్ఘ కసరత్తు చేసిన మంత్రి లోకేష్ అంటున్నారు. సరే, సామాజిక సమతుల్యత వ్యవహారం మీద విజయబాబు గారు మాట్లాడతారు. లోకేష్ గారి పెత్తనం మీద, లోకేష్ గారే వీసీలు నియామకం చేసిన దాని మీద సుధాకర్ బాబు గారు మీరేమంటారు? కాదు కేసీఆర్ గారు, అసలు అది మనం చర్చించాల్సిన అవసరమే లేదని నా అభిప్రాయం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి స్థానంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్న ఆంతరంగికంగా కానీ బహిరంగంగా కానీ వాళ్ళ పార్టీ నాయకులతో కానీ ఆఫీసర్స్తో కానీ నిరంతరం లోకేష్ గారే కోఆర్డినేట్ చేస్తున్నారు, రివ్యూస్ చేస్తున్నారు, నిర్ణయాలు తీసుకుంటున్నారు అనేది బహిరంగ రహస్యం అండి. అది వారి ఇంట్లో జరుగుతున్న నిర్ణయాలు కావచ్చు, లేదా ఇంట్లో ఉన్న ఒత్తిళ్లు కావచ్చు, లోకేష్ గారిని ఈ పరిపాలనా వ్యవహారాల్లో పూర్తిగా ఆయనే ఇన్వాల్వ్ అయ్యాడనేది సుస్పష్టంగా అనేక ఉదంతాలు కనపడుతున్నాయి. ఈరోజు జరుగుతున్న రాష్ట్రంలో అనేకమైన సంఘటనలకు ఆయన చెప్పిన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఈ రోజున ఇంప్లిమెంట్ చేస్తున్నట్టుగానే, అంటే వీసీలు కూడా అంత ముందున్న సెలక్షన్కి సంబంధించి వీసీలని చాలా అరాచకంగా దాడులు చేసి ఇవన్నీ చేసినా కూడా అప్పుడు పోలీసులు ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు వీళ్ళందరూ చాలా గొప్పవాళ్ళు, సామాజిక సమతుల్యతని బిల్డప్ బాబాయిలు రాశారు కాబట్టి ఈ ప్రశ్న వేయాల్సి వచ్చింది. అంటే దాంతో జనరల్గా ఏంటంటే ఆయన విద్యాశాఖ అయినా కూడా జనరల్గా సీఎం ఆఫీస్ వాళ్ళే డీల్ చేస్తారు ఇటువంటి ఇష్యూస్ని. మరి ఇక్కడికి వచ్చేసరికి లొకేషన్ ఎలివేట్ చేసేసరికి నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఆ విషయం. సామాజిక సమతుల్యతని పాటిస్తున్నారా లేదా అనేది పేపర్ మీద మనకి ఎట్లాగా ఏ కులాలకి ఏ ప్రాతిపదిక మీద ఎంత రేషియోలు ఇచ్చారు అనేది మనకి తెలిసిపోతుంది. కానీ ఆ నిర్ణయాలను ఆయన ఎలా తీసుకుంటున్నాడు అనేది కదా ఇప్పుడు చర్చ అంతా. ఆయన ఎలా తీసుకోగలుగుతాడు? ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్లతో రివ్యూ ఎలా చేయగలుగుతాడు? డీజీపీ గారిని ఆయన ఎలా రివ్యూ చేయగలుగుతాడు? చేయగలిగింది కేవలం ముఖ్యమంత్రి గారు చేయాలి. ముఖ్యమంత్రి గారి అండర్లోనే ఇలాంటి వీసీల నిర్ణయాలు అనేది చాలా కీలకమైన పెద్ద నిర్ణయాలు. అవి కూడా వారే తీసుకుంటున్నట్టుగా పత్రికల్లో రాయటం, వారి సొంత పత్రికల్లో రాపించుకోవటం అనేది కేవలం లోకేష్ గారి యొక్క స్థాయిని పెంచడం కోసం జరుగుతున్న ప్రక్రియనండి ఇదంతా. రైట్. విజయబాబు గారు చెప్పండి, వీళ్ళు రాస్తున్నారు సామాజిక సమతుల్యత, ఇతర ప్రాంతాల నుంచి కూడా హైదరాబాదు, ఢిల్లీ, ఇంకెక్కడి నుంచో పట్టుకొచ్చారు. ఢిల్లీ, హైదరాబాద్, ఉస్మానియా యూనివర్సిటీలకి చోటు ఇచ్చారంట. అదేంటి చోటు ఇవ్వటం ఏంటి? అలాగే కులాల సమతుల్యత జరిగిందని అంటున్నారు. మరి అది జరిగినట్లే అనుకోవాలా? తప్పు వీళ్ళు లోకేష్ గారు. మీరు ఇందాక అన్నట్టుగా గతంలో వైస్ ఛాన్సలర్స్ నిజానికి చాలా యూనివర్సిటీస్లో వాళ్ళు అత్యంత ప్రతిభావంతులండి. తర్వాత వాళ్ళు ఎంత కష్టపడ్డారంటే న్యాక్ అంటే అందులో బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఇలాంటి వాళ్ళంతా మేధావులు. వాళ్ళంతా కూడా న్యాక్ గుర్తింపు కోసం కూడా అహరహం పనిచేసినటువంటి వాళ్ళు చేస్తే ఎంత దుర్మార్గం అంటే గతంలో చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా గతంలో వైస్ ఛాన్సలర్స్ మీద అసంతృప్తి వస్తే విద్యార్థులు గొడవలు చేయటం, ఆ యూనియన్లు గొడవలు చేయటం, అవన్నీ కూడా వాళ్ళు చూసుకోవటం, పాసిఫై చేయడం, ఇలాంటివి జరిగేవి కేవలం యూనివర్సిటీ పరిధి వరకే. అటువంటిది యూనివర్సిటీ లోపలికి వీసీ ఛాంబర్లలోకి వెళ్ళి ఈ లంపెన్ గ్రూప్ వాళ్ళు అన్సివిలైజ్డ్, దురదృష్టం ఏంటంటే రాజకీయాల్లో కూడా గతంలో విమర్శలు, ప్రతి విమర్శలు ఇలాంటివి ఉండేవి. సివిలైజ్డ్ పీపుల్కి దగ్గరికి ఎప్పుడు కూడా అన్సివిలైజ్డ్ వచ్చేవాళ్ళు కాదు. కల్చర్డ్ పీపుల్ దగ్గరికి ఈ లంపెన్ గ్రూప్ వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు. కానీ వాళ్ళ ఒక మంచి లేదు, ఒక మర్యాద లేదు, ఏం లేదండి. ఎవరినైనా ఏది పడితే అది వాగటం అనేటువంటిది ఈ దరిద్రపు చండాలపు సంస్కృతిని అలవాటు చేసిన సందర్భంలో అత్యంత విద్యావంతులు వాళ్ళు ఏం చేయాలో కూడా తెలియక కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుని ఏడ్చిన ఇది నాకు తెలుసండి. వైస్ ఛాన్సలర్స్ ఛాంబర్స్ లోకి వెళ్ళి అతన్ని బయటికి పిలిపించి ఆ మెట్ల మీద నిలబెట్టి నోటికి వచ్చినట్టుగా దుర్భాషలాడటం, నోటికి వచ్చినట్టుగా. తర్వాత తిరుపతి యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ని అయితే దాదాపుగా హీనమైన భాష మాట్లాడటమే కాదు, తన్నారు కూడా.
ఇంత చండాలపు ఇదేం పరిపాలన, మరి ఇదేంటో తెలియదు. అందుకని ఇక్కడ లోకల్గా ఎడ్యుకేటెడ్ పీపుల్ కనుక వేసినట్టయితే కులాలకు అతీతంగా కూడా రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారి పట్ల వీళ్ళు సానుకూలంగా ఉంటారేమో. అదే వేరే స్టేట్స్ నుంచి తీసుకొచ్చి పెడితే ఏ ఇబ్బంది ఉండదు. అందుకని పాపం ఆచి తూచి చూచి కొలచి అక్కడ వాళ్ళని తీసుకొచ్చారు తప్ప వేరే కాదు. అదే విధంగా ఎక్కడ రెడ్డి వాసన అంటకుండా కూడా చాలా జాగ్రత్త పడ్డారు. ఈ విషయాన్ని రాయలసీమ రెడ్లు పాపం ఎవరైతే అహం అహం అనుకుంటా భుజానికి ఎత్తుకున్నారో ఈ కూటమి ప్రభుత్వాన్ని, వాళ్ళు కూడా ఒకసారి పునరాలోచించుకోవాలి. కాబట్టి ఇది ఇక్కడ ప్రతి కోణంలో కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు ఈ వైస్ ఛాన్సలర్స్ ఎంపికలో కూడా ఆ రకమైనటువంటి ఇదే జరిగింది. అంతే తప్ప అంటే ఇప్పుడు ఎంపికైన వాళ్ళని మనం ఏం తక్కువ చేయక్కర్లేదు, వాళ్ళని అవమానించక్కర్లా. కానీ ప్రభుత్వం దీంతో సామాజిక సమతుల్యత అని రాయటం, ఆ సందర్భంలో ఎక్కడ మీరు అన్నట్టు మరి రెడ్డి ఎవరు లేనట్లేనా మీ లిస్ట్ ప్రకారం? అయితే వాళ్ళే రాసుకున్నారు, 2 కమ్మ 2 ముగ్గురు బీసీ ఇట్లా. ఇప్పుడు దీనికిను ఇప్పుడు మీరు రాబోయే నెక్స్ట్ సబ్జెక్ట్ కూడా లింక్ పెట్టి చెప్తానండి. ఓకే, సామాజిక సమతుల్యం అంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగం చూసిన తర్వాత నిజంగా ఆయనకి సామాజిక సమతుల్యం కోసం చాలా నిబద్ధతతో పనిచేశాడు. గతంలో రాజశేఖర రెడ్డి గారు కూడా చేశారు. కానీ ఆయన రెడ్లకు సంబంధించి ఇప్పుడు రెడ్లేమో మాకు అన్యాయం చేశాడని వాళ్ళు అలిగారు. ఆయన ఒక వర్గానికి కాకుండా అమరావతిని నిరసిస్తున్నాడు కాబట్టి మా కమ్మ వారికి కమ్మ ద్వేషి అన్నాడు. కానీ నేను ఆయన మాటలో ఒకసారి జాగ్రత్త వినండి. అందులో లాజికల్ గా కమ్మ సామాజిక వర్గం వారు కూడా ఆలోచించాలి. ఏంటంటే ఏమన్నాడు, ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది నిజానికి చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళకి కమ్మవారి మీద ఏమి ప్రేమ కాదు, అది ఒక కార్డు అంతే, బలాని కోసం దాన్ని ఆయన వాడుకున్నాడు. నిన్న ఈయన మాట్లాడినటువంటి మాటల్లో ఒక కొడాల నాని కావచ్చు, ఒక అవినాష్ కావచ్చు, ఒక వంశీ కావచ్చు, ఇంకా అనేక మంది మన ఎమ్మెల్సీ మరి పక్కనే తిరుగుతుంటాడు కదండి. మొత్తం సభ ఏర్పాట్లు ఆయనకి అన్ని కావాల్సిన మంచి చెడు చూసే వ్యక్తి కూడా సాక్షాత్తు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి తలసెల రఘురాం. మరి ప్రతి కదలికలో కూడా దగ్గరుండి చూసుకునే వ్యక్తి కమ్మ సామాజిక వర్గం. మరి చంద్రబాబు నాయుడు గారి దగ్గర అలాంటి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నిజంగా కనుక చూస్తే పోనీ ఇతరత్ర ఎవరు ఉన్నారా? ఎవరో ఉండరు. మీరు చూడండి, ఆయన కోటరీ కానీ ఆయన వ్యవహారాలు కానీ ఇవన్నీ కూడా అదే రకంగా ఉంటాయి. అంటే ఏంటి, ఇక్కడ ఎవరు సమతుల్యం పాటించారు? మీకు రాయలసీమకు వచ్చేసరికి కొన్ని వర్గాలకు ఆయన పెద్దపీట వేశాడు. గోదావరి జిల్లాలకు వెళ్ళేసరికి కాపులకి పెద్దపీట వేసిన పరిస్థితి. ఉప ముఖ్యమంత్రి కూడా ఇస్తే పాపం ఆయన ఎవరో ఇప్పుడు వెళ్ళిపోయి టీడీపీలో రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి కూడా కాపులకి గోదావరి జిల్లాల్లో పెద్దపీట వేసినటువంటి పరిస్థితి. ఇలా అన్ని వర్గాలకి సమతుల్యం పాటిస్తా ఎక్కడా కూడా అసలు ఆ ఫ్లా కనిపించలేదు. కానీ అది సమతుల్యం అంటే రాజకీయ పదవుల్లో కానీ సీట్ల పంపకాల్లో కానీ వివిధ స్థానాలను భర్తీ చేయడంలో కానీ. నిజానికి కృష్ణా జిల్లా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ దగ్గర నుంచి కూడా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కమ్మవారికి అక్కడ ప్రాధాన్యత, వాళ్ళదే డామినేషన్ ఉంటుందండి. ఆ గౌరవాన్ని ఆ సంప్రదాయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పాటిస్తూ వాళ్ళకే పెద్దపీట వేస్తూ సాక్షాత్తు ఎన్టీఆర్ జిల్లాగా కూడా ఆ పేరు పెట్టి తనదైనటువంటి ఒక నిబద్ధత ఆయన చాటుకున్నాడు. మరి ఆ పని గతంలో ఎందుకు చేయలేపారండి వీళ్ళు? ఎన్టీఆర్ పేరు ఎందుకు ప్రస్తావించలేదండి? అయితే ఈసారి ఇట్ సీమ్స్ కృష్ణా జిల్లాలో అసంతృప్తి ఉందంట. కమ్మ వాళ్ళకి ఇవ్వలేదు, ఇక్కడ కమ్మ వాళ్ళకి ఇవ్వలేదు, ఎక్కడో పార్థసారథి గారికి ఎవరికి ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు పాటించారా లేదా చెప్పండి? జగన్మోహన్ రెడ్డి గారు పాటించారు, కొడాల నాని గారికి ఇచ్చారు. ఈ కృష్ణా జిల్లాలో ఇవ్వలేదని చెప్పి అక్కడ ఆ కులం వాళ్ళు గొడవ చేస్తున్నారని ఆ మధ్య అన్నారు ఎవరో. మరి రైట్, సమతౌల్యం అంటే అన్ని ప్రాంతాల్లో ఆయా ఎలైట్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్పర్ క్లాస్ వాళ్ళని పైకి తీసుకురావాలని ఇట్లా ఒక సైంటిఫిక్ అప్రోచ్ లో బ్యాలెన్స్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తే వీళ్ళు కేవలం ఏంటంటే వాళ్ళ ఇది తప్ప మరొకటి కాదు. ఆయన నిన్న మాట్లాడింది చాలా హార్ట్ఫుల్ గా మాట్లాడినట్టుగా నాకైతే అనిపించిందండి. ఇక ఆ మాబ్స్ అదైతే మీకు ఇంకొక ఆసక్తికరమైనటువంటి ఇది చెప్తాను, నేను ప్రత్యక్ష సాక్షిని కాబట్టి. రైట్, అంటే సుధాకర్ బాబు గారు మాట్లాడిన తర్వాత మళ్ళీ మాట్లాడుతారు కానీ మీరు కూడా. రైట్, మునిస్వామి చిత్తూరు నుంచి. మునిస్వామి గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం సార్, ముగ్గురికి నమస్కారం సార్. నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. నిన్న సార్ నమస్తే. ఇప్పుడు చంద్రబాబు మాట్లాడితే ఒప్పుకోరు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బాధపడినారు?
ఏమని? జగన్మోహన్ రెడ్డి గారు అనావశ్యంగా ఈ మాదిరి కేసులు పెడతాంటే అవును, వీళ్ళని ఏమనాలి అనేది అర్థం కాలేదు. ఓకే, నాకైతే అర్థం కాల. రైట్. 40 మంది సంతేశారు సార్ వీళ్ళు రూలింగ్లోకి వస్తానే. ఏదో మీరు ఆవేశంలో ఉన్నట్టున్నారు, మాకు అర్థం కావట్లేదు ఏం మాట్లాడుతున్నారు. సుధాకర్ బాబు గారు చెప్పండి, నిన్న జగన్ గారి టూర్ ఎట్లా జరిగింది? ఇదంతా కూడా ప్రజల్లో వచ్చిన తిరుగుబాటుగా చూడాలా, ఎట్లా చూస్తారు? అలాగే మీలాంటి వాళ్ళు కానీ, కొడాల నాని గారు కానీ, అవినాష్ వీళ్ళంతా కూడా చాలా స్ట్రాంగ్గా నిలబడిన తీరు కానీ, పక్కనే పేరు నాని గారు కనిపించారు. మమ్మల్ని కొడాల నాని గారు అయితే డైరెక్ట్గా జీవితాంతం ఉంటానని చెప్పారు. సో ఇదంతా కూడా పార్టీలో ఒక కొత్త జోష్ వచ్చిందా? ప్రభుత్వం మీద తిరుగుబాటుగా చూడాలా? ఆ పసిపాప అమ్మాయి చిన్న పిల్ల ఆ రకంగా జగన్ గారి పట్ల చూపిన ఆదరణ, ఇవన్నిటి మీద మీ విశ్లేషణ ఏమిటి? సార్, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ భారతదేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన ఒక మాస్ లీడర్ అండి. ఆయన మూమెంట్స్ మీరు ఎయిర్పోర్ట్లో వచ్చిన దగ్గర నుండి మళ్ళీ ఆయన బెంగళూరు పోతున్నప్పుడు, లేకపోతే ఆయన ఒక ప్రజల్లోకి ఒక పరామర్శకు వచ్చినప్పుడు, లేకపోతే ఒకరిని చూడటానికి వెళ్ళినప్పుడు, అదేంటో కేఎస్ఆర్ గారు, మేము అతిశయోక్తి అలంకార పదాలు మేమేమీ వాడవసరంలా. గతంలో కూడా ఆయనకి జరిగిన ఆదరణను చూసి గ్రీన్ మ్యాట్లు వేశారు, జనాలు మొబిలైజ్ చేశారని రకరకాలుగా మాట్లాడారండి. నిన్న మరి వంశీ గారిని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏమైనా గ్రీన్ మ్యాట్లు ఉన్నాయా, ఏమైనా గ్రాఫిక్ మాయాజాలాలు ఉన్నాయా, ఆ పాపను మేమేమైనా ఆర్గనైజ్ చేసి పెట్టామా, ఈ అన్నిటినీ కూడా ప్రజలు క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నారు. అదొక కోణం అయితే, సాధారణంగానే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారనేది బహిరంగ రహస్యం. అది ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడేదో కొత్తగా జోష్ రావటం కాదండి. ఒక 3 నెలల క్రితం 4 నెలల క్రితం వినుకొండ వెళ్ళినప్పుడు వారి ప్రయాణం ఎన్ని గంటలు సాగిందో మీరు గమనించారు. నేనేమంటున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాదరణ రోజు రోజుకి పెరుగుతుందే కానీ ఆ రోజు తగ్గలేదు, ఇప్పుడు కూడా తగ్గలేదండి. ఈరోజు నానిగారు మాట్లాడినా, పేని నానిగారు పక్కన నిలబడి ఆ మద్దతుగా ఉండినా, లేకపోతే మాలాంటి వాళ్ళం దేనికైనా సంసిద్ధమని చెప్పి ప్రకటిస్తున్న సందర్భం ఏంటంటే అండి, చాలా బాగా విశ్లేషించారు విజయబాబు గారు. వారి కొనసాగింపు మాటలోనే నేనేమంటున్నానంటే, రాష్ట్రంలో ఓ దరిద్రమైన భాషని మాట్లాడింది తొలిసారిగా మా పార్టీలో గెలిచిన రఘురామకృష్ణరాజు అనే అతను మా ఎంపీగా ఉండి ఈ దౌర్భాగ్యపు విధానాలను, ఈరోజు ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలను, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని ఏకవచనాలతో మాట్లాడటం మొదలుపెట్టింది రఘురామకృష్ణరాజు. దాన్ని భయంకరంగా హైలైట్ చేసింది పట్టాభి అనే అతను. అంటే రాజకీయాలలో మనం ఎప్పుడు వినని భాషలు, ఎప్పుడు వాడని పదాలను వాళ్ళిద్దరు చాలా చక్కగా వాళ్ళ మీడియాల్లోనే, అంటే తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాల్లోనే గంటల కొద్దీ వాళ్ళ ఉపన్యాసాలను ప్రచారం చేస్తూ వచ్చారు. అలాగే ఇప్పుడు వంశీ గారి నేపథ్యం చెప్తానండి. వంశీ గారు, నాని గారు ఇద్దరు కూడా జూనియర్ ఎన్టీఆర్ గారికి అత్యంత సన్నిహితమైన స్నేహితులు. చనిపోయిన హరికృష్ణ గారు, స్వర్గీయ హరికృష్ణ గారికి అత్యంత ఆప్తులండి కొడాల నాని గారు. వంశీ గారు ఇద్దరు కూడా అత్యంత ఆప్తులండి. వాళ్ళ రాజకీయ జీవితాన్ని పదే పదే అణిచివేయటానికి చంద్రబాబు నాయుడు గారు టిక్కెట్లు ఇచ్చే విషయంలో ప్రతిసారి వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టారండి. అంటే నేనేమన్నానంటే, కొడాల నాని గారు రాజకీయ జీవితం పుట్టింది ఎన్టీఆర్ వీరాభిమానిగా, ఎన్టీఆర్ కుటుంబానికి వీర విధేయుడిగా మొదలయ్యాడు. వంశీ గారు కూడా అలాగనే వీర విధేయుడిగానే మొదలయ్యాడు. అలాంటి ఎన్టీఆర్ వీరాభిమానులు, ఎన్టీఆర్ని ప్రాణప్రదంగా దేవుడిగా కొలిసే ఇద్దరు నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఎందుకు వచ్చారు, ఎవరు తీసుకొచ్చారు, ఎందుకు రాబడ్డారు అనేది ఒక ప్రయాణం అండి, అదొక చరిత్ర. దాన్ని గమనిస్తే అంటే జూనియర్ ఎన్టీఆర్కి అత్యంత సన్నిహితులైన వీళ్ళిద్దరికి రాజకీయ జీవితం ఉండకూడదని పథకరచనలు చేస్తే, చిన్న వాళ్ళతో వాళ్ళని వ్యంగ్యంగా వెటకారంగా మాట్లాడిపిస్తే ఆ హ్యూమిలేషన్ తట్టుకోలేక ముందు నాని గారు వచ్చేసారండి మా పార్టీలోకి. తదుపరి 2019లో కూడా కేసర్ గారు, 19లో వారు వంశీ గారు టీడీపీలో గెలిచారండి, గన్నవరం సీట్లోనండి. ఆయన మా పార్టీ వైపు ఆకర్షితులై మేము గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత, మా పార్టీలోకి వచ్చిన తర్వాత సంఘటన జరిగింది 2023లో. అప్పుడు మా ప్రభుత్వమే ఉంది. తెలుగుదేశం పార్టీ గన్నవరం ఆఫీస్ మీద ఒక అల్లరిమోకలు, గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసినట్టుగా 161 స్టేట్మెంట్ ఇచ్చారండి. ఎవరిచ్చారు? ఇదే సత్యవర్ధన్ ఇచ్చాడు. తదుపరి కాలక్రమంలో మళ్ళీ 161లో వంశీ గారు ఇన్వాల్వ్ అయినట్టుగా చెప్పారు. ఎప్పుడు? తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. అంటే వైసీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు
పోలీసులు స్వతంత్రంగా పెట్టిన కేసులో వంశీ గారి పేరు లేదు. కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినట్టునే ఆ ఆఫీస్ బాయ్తో మళ్ళీ కంప్లైంట్లు ఇప్పించుకొని వంశీ గారిని ఇన్వాల్వ్ చేశారు. మళ్ళీ అదే ఆఫీస్ బాయ్ ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్త లేదా ఆఫీస్ బాయ్ ఆ తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో ఉండే బాయ్ నాకు సంబంధం లేదు, నేను ఎవరిని చూడలేదు, నేను నా కేసును విత్డ్రా చేసుకుంటున్నానని అఫిడవిట్ ఇచ్చాడండి కోర్టులో. అఫిడవిట్ ఇచ్చాడు కేసర్ గారు. ఇవన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు ఏం చేశారు, ఆ కేసులో బెయిల్ వచ్చింది ఆయనకి, ఆ ఆఫీస్ దాడి కేసులో కాదు ఇప్పుడు అరెస్ట్ అయింది. అరెస్ట్ అయింది కేవలం ఈ అబ్బాయినంట ఆయన భయపెట్టి కిడ్నాప్ చేసి కొట్టి అతనితో బలవంతంగా రాపించుకున్నాడని ఇప్పుడు కొత్త కేసు బనాయిచ్చారండి. ఇది జరుగుతున్న పరిణామ క్రమం. దీనిలో ఎటు చూసినా ఎలా చూసినా ఎంత మనసు పెట్టి ఆలోచించినా కేవలం అధికార దుర్వినియోగం, అధికారాన్ని పూర్తిగా దుర్వినియోగం చేయటం, కక్ష సాధింపు రాజకీయాలే కనపడుతున్నాయి. కానీ ఏ మాత్రం కూడా న్యాయం ధర్మం లేదని చెప్పి అంటున్నామండి. మీకు వంశీ గారి మీద వ్యక్తిగత ద్వేషం ఉంది, వంశీ గారు రాజకీయ ఎదుగుదల మీకు ఇష్టం లేదు, వంశీ గారు ఎన్టీఆర్ అభిమాని కాబట్టి, జూనియర్ ఎన్టీఆర్కి అత్యంత సన్నిహితుడు కాబట్టి ఈ పార్టీలో జూనియర్ ఎన్టీఆర్ మనుషులు కానీ, తెలుగుదేశం పార్టీలో హరికృష్ణ గారి మనుషులు కానీ, తెలుగుదేశం పార్టీలో పాత సీనియర్ ఎన్టీఆర్ గారి వాళ్ళందరూ మహానుభావుడుగా భావించే ఎన్టీఆర్ గారికి సంబంధించిన ఒక్క అభిమాని కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలో లేరండి. అది పూర్తిగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వారితో కప్పబడిపోయింది. కొత్తగా తీసుకొచ్చుకున్నటువంటి నాయకత్వాలను ఈ రోజున వాళ్ళు తెలుగుదేశం పార్టీగా అభివర్ణిస్తున్నారు. అయితే ఇక్కడ నేనేమంటున్నానంటే అండి, వంశీ గారి మీద పెట్టిన కేసు కోసమైనా, లేదా వినుకొండలో జరిగిన మర్డర్ పరామర్శ అయినా, లేకపోతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు నెల్లూరు జైల్లో పెట్టినప్పుడు జగన్ గారు పరామర్శించిన విధానమైన, ఇవన్నీ కూడాను సామాజిక సమతుల్యత అంటే సామాజిక కోణాల్లో జరిగే కాదండి. మా పార్టీ కార్యకర్తలు, మా నాయకులు ఏ కులము ఏ ప్రాంతము వివక్ష కాదండి. ఇక్కడ మేము విజయబాబు గారు చెప్పిన ఒక కోణాల్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు తనను తాను చెప్పుకునే విధంలో తను సామాజిక సమతుల్యతను పాటిస్తున్నాను, నా చుట్టూ ఒక తలసల రఘురామ్ గారు కానివ్వండి, ఒక కొడాల నాని గారు ఇలాంటి వాళ్ళందరినీ ఏ స్థాయిలోకి తీసుకొచ్చారు, ఎలాగా ప్రమోట్ చేశారు, రాజకీయాల్లో ఎంత చక్కటి రాజకీయ విధానాన్ని పాటిస్తున్నారు అనేది మేము గతంలో చెప్పుకోలేకపోయి ఇప్పుడు బ్రహ్మాండంగా ప్రజల ఆదరణ ఉంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే వాళ్ళ జీవితాలు బాగుపడతాయని సామాన్యులు కోరుకుంటున్నారు. అదే స్పందన. ఆ చిన్న పాపకి ఆ అమ్మాయి ముఖంలో కనిపించిన ప్యూరిటీ, ఆ అమ్మాయి ముఖంలో కనిపించిన ప్రేమ, ఆ అమ్మాయి ఏడ్చిన విధానం, నన్ను ఎత్తుకో నేను తాకాలని ఆయన దగ్గరికి వెళ్ళాలని ఆ అమ్మాయి తపన పడిన విధానం కళ్ళంటి నీళ్ళు వచ్చే విధంగా ఉన్నాయండి. ఇది కేవలం ఒక చిన్న ఉదాహరణ. మునుముందు ఇలాంటి సంఘటనలు చాలా చూడబోతున్నారు. ఓకే, రైట్. విజయబాబు గారు చెప్పండి, సంక్షిప్తంగా చెప్పండి. నాకు గతంలో బాగా గుర్తు, ముద్దుకృష్ణారెడ్డి గారు నాతోటి ఒక సందర్భంలో అన్నారు, అప్పటికి ఆయన కర్షపరి చైర్మన్, అది ఇంకా అప్పుడే పార్టీలోకి వచ్చాడనమాట. ఆయనకి వేయకుండా ముద్దుకృష్ణారెడ్డి గారు మంత్రిగా ఉంటే ఆయన దండేస్తే చంద్రబాబు గారు చాలా ఇది పడ్డారని చెప్పి, తర్వాత చాలా ఇబ్బంది పెట్టారని చెప్పి ముద్దుకృష్ణారెడ్డి గారు. నిజంగానే చంద్రబాబు గారు చెబుతున్నట్టు కమ్మ వర్గంలో వంశీ ఇటువంటి వాళ్ళని ఎదుగుదలని ఆయన కంట్రోల్ చేయడానికే ఇట్లా చేశాడా, లేక వీళ్ళు ఏదైనా తప్పు చేస్తే చేశారా? ఓవరాల్గా ఇది జనంలో వచ్చిన తిరుగుబాటే నిన్నటి ఈ జగన్ గారికి వచ్చిన రెస్పాన్సా? ఇప్పుడు కమ్మవారి పట్ల ఆయనకి ఏదో పెద్ద అనురాగం ఉందని అనుకోవడానికి వీల్లేదు. సింపుల్ లాజిక్ ఏంటంటే, తెలుగుదేశం పార్టీలో బుచ్చయ్య చౌదరి గారి దగ్గర నుంచి చిరకాలంగా ఆ పార్టీని నమ్ముకొని ఆ పార్టీ జెండాలు మోసి అనేక కష్టాలు పడి ఆ పార్టీకి నిబద్ధత ఉన్నటువంటి సీనియర్ ఎమ్మెల్యేలు అనేక మంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా వాళ్ళ పక్కన పెట్టి వాళ్ళకి కనీసం మంత్రి పదవులు కూడా ఇవ్వకుండా అర్హులైనప్పటికీ కూడా కేవలం ఒక కొత్త తరాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో, అంటే వాళ్ళందరూ ఏం చేస్తారు, బాబు లోకేష్ అని చెప్పి అంటారు. మరి ముఖ్యమంత్రి అభ్యర్థిత్వాన్ని కోరుకున్నటువంటి వ్యక్తిని బాబు నువ్వు అని చెప్పి మాట్లాడితే భరించడం సహించడం కష్టం. అందుకని సీనియర్స్ అందరినీ కూడా పక్కన పెట్టి ఇప్పుడు ఒక కొత్త దీన్ని ఫ్లోట్ చేయడం ఉద్దేశం. అది అక్కడే తెలుస్తూ ఉంది కమ్మవారి పట్ల, కమ్మ సీనియర్ నాయకుల పట్ల ఎంత అభిమానం ఉందో, ఎంత గౌరవం ఉందనేది. ఇది ఒక ఎగ్జాంపుల్ చాలు. తర్వాత ఇందాక చెప్పినటువంటి పేర్లలో ఇంకో పేరు కూడా యాడ్ చేస్తున్నాం. ఎన్టీ రామారావు గారికి అత్యంత సన్నిహితులుగా ఉన్నటువంటి దేవినేని నెహ్రూ పట్ల కూడా ఈయనకి మొదటి నుంచి కూడా డిఫరెన్సెస్ ఉన్నాయి. కాబట్టి అవినాష్ విషయంలో కూడా ఆ విధమైనటువంటి ఒక డిస్పారిటీ అనేది ఉంది. కాబట్టి ఇవాళ వాళ్ళకి కెపాసిటీస్ ఉన్నాయి, క్యాపబిలిటీస్ ఉన్నాయి. అమెరికాలో చదువుకున్నాడు, చదువుకొని వచ్చి వాళ్ళ పాపం
ఆ కొండ ప్రాంతాల్లో కొండగట్లలో వాళ్ళందరికీ కూడా ఎంతో సేవ చేస్తా నిరంతరం ప్రజల్లో ఉన్నటువంటి యువ నాయకుడు అండి ఇది అవినాష్. ఇలాంటి యంగ్స్టర్స్ అందరినీ కూడా Right. దూరం పెట్టిన అవినాష్ పరిస్థితుల్లోనే అవినాష్. వీళ్ళు వైసీపీ కనెక్ట్ అయ్యారు. తర్వాత ఇక ఇంకొక మాట చెప్పేది ఏంటంటే, నిన్న ఓవరాల్ సినేరియో అని ఒకే పదంలో చెప్తాను. ఆ పిల్ల జగన్మోహన్ రెడ్డి గారి పట్ల చూపినటువంటి ఆ ఆర్తి అభిమానం కానీ ఆ జనంలో ఉన్న స్పందన కానీ చూస్తే స్వరం మారుతుంది, తరం మారుతుంది అనేటువంటిది నాకు అనిపించింది. తరం మారుతుంది, స్వరం మారుతుంది. మొన్నటి దాకా అమ్మో ఏమవుతాయి అనేది వాళ్ళ బ్యారికేడ్లు తోసుకొని మహిళలు కూడా ముందుకు వస్తున్నారు. రేపటి తరం వాళ్ళు కూడా ఎగబడుతున్న స్థితి చూస్తే డెఫినెట్గా మళ్ళీ స్వరం మారుతుంది, తరం మారుతుంది. ఈ రెండు కూడా ఏకమైతే మళ్ళీ ఒక ప్రజా విప్లవం అనేటువంటిది డెఫినెట్గా వస్తుంది, అనివార్యం. ఈ ప్రజా విప్లవంలో ఈ పాశవిక శక్తులు, ఫ్యూడల్ శక్తులు వీళ్ళందరూ కూడా కొట్టుకుపోక తప్పదండి. ఇది రేపటి సూర్యోదయం అంత నిజం. రైట్, బాగా చెప్పారు. అయితే గతంలో షకీలా అని రమీజాబి అని ఇటువంటి పోలీస్ స్టేషన్లో అకృత్యాలు జరిగినప్పుడు పోలీసులు జనం అంతా ఒక్కసారిగా తిరగబడ్డారు ఆ రోజుల్లో. నాకు గుర్తు గన్నవరంలో కూడా ఒక మహిళని చాలా తీవ్రంగా వేధిస్తే మొత్తం ఊరంతా కూడా వచ్చి తిరగబడింది. ఇప్పుడు ఆ పరిస్థితులు కొంత మార్పు ఉంది కాబట్టి జనం పోలీస్ స్టేషన్లో తిరగబట్టలేదు. కానీ జగన్ గారు వస్తే చాలు, ఆయన వెనకాల నిలబడుతున్నారంటేనే పోలీసులు అర్థం చేసుకోవాలి వాళ్ళు చేస్తున్నది ఈ దిక్కుమాల రెడ్ బుక్ కాదు, రాజ్యాంగబద్ధంగా చేయాలన్న విషయాన్ని అర్థం చేసుకుని వ్యాలిడ్ పాయింట్ మర్చిపోయారు, స్లిప్ అయ్యి ఏంటంటే కంప్లీట్ 80వ దశకంలో ఇవాళ నిన్న జగన్మోహన్ రెడ్డి గారి కోసం వీధులన్నీ కూడా జనంతో ఎలా నిండిపోయి జైలుతో పలికారో 80వ దశకంలో అదే జైలు దగ్గర అదే ప్రాంతంలో అంటే 40 ఏళ్లలో మళ్ళీ ఎప్పుడు ఇలా ఈ విధంగా జరగల. వంగవీటి మోహన్ రంగా గారు జైల్లో నుంచి బయటకు వస్తున్నప్పుడు వీధులన్నీ కూడా అలాగే నిండిపోయి అలాంటి నినాదాలతోనే జనాన్ని జైలు కొట్టారు. తిరిగి అలాంటి లగసి ఆ ముద్రలతో మళ్ళీ నాకు జగన్మోహన్ రెడ్డి గారే కనిపించారు తప్ప మధ్యలో ఏ ఒక్క నాయకుడికి కూడా అలాంటి ఇది లేదండి. కాబట్టి ఆయన అనుచరులు ఆయన అనుయాయులు కూడా దీన్ని గుర్తు పెట్టుకోవాలి, ఎవరు ప్రజానాయకులు అనేటువంటి దాన్ని. రైట్, ఏదేమైనా ఒకటి మాత్రం వాస్తవం, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలి తప్ప ఈ రెడ్ బుక్ దిక్కుమాలిన బుక్కులు పెట్టి జనాన్ని వేధించడం, తద్వారా చివరికి బంగ్లాదేశ్లో ఏం జరిగిందో శ్రీలంకలో ఏం జరిగిందో చూసాం కదా, అవన్నీ ఇప్పుడు వీళ్ళకి వర్తిస్తాయనే సంగతి మర్చిపోకుండా ఉంటే మంచిది.